కాంగ్రెస్ పార్టీ హైడ్రా చిచ్చురేపిందా? ముఖ్యమంత్రి నిర్ణయంపై సొంత పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తమవుతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. రేవంత్ రెడ్డిపై మంత్రులు, ఎమ్మెల్యేలు కోపంగా ఉన్నట్లు తెలుస్తుంది. పార్టీలో కీలక నేతలను లొంగదీసుకునేందుకు రేవంత్ హైడ్రా తెచ్చారని అధిష్టానానికి ఫిర్యాదులు అందడంతో కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే రంగంలోకి దిగారు. రేవంత్కు ఫోన్ చేసి గట్టిగానే మొట్టికాయలు వేసినట్లు పార్టీలో చర్చ జరుగుతుంది. హైడ్రా వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో కాకరేపుతోంది. పెద్దల భవనాలు కూల్చివేతతో మొదలైన హైడ్రా బుల్డోజర్ ఇప్పుడు సామాన్య జనంపై దూసుకురావడంతో పార్టీలో చర్చనీయాంశమైంది. ఈ నిర్ణయం పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత పెంచుతున్నదనే ఆందోళన పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. పార్టీకి చెందిన మెజారిటీ నేతలే హైడ్రాపై పెదవి విరుస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. ఒక్కొక్కరుగా గళం విప్పుతున్నారు. ఇప్పటికే పలువురు సీనియర్ మంత్రులు ఈ వ్యవహారంపై నేరుగా అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్నట్టు తెలిసిందే. దీనిపై స్పందించిన పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి క్లాస్ ఇచ్చినట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఏకపక్ష విచ్చలవిడి నిర్ణయాలతో పార్టీకి, ప్రభుత్వానికి నష్టం చేయొద్దని గట్టిగానే చెప్పినట్టు తెలిసిందే. పార్టీలో ఏకపక్ష నిర్ణయాలతో ముందుకెళ్తున్న సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా వ్యవహారంలోనూ ఏకపక్షంగానే నిర్ణయం తీసుకున్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. పార్టీలో ఎవరికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే దీన్ని అమల్లోకి తీసుకొచ్చినట్లు తెలిసిందే. కనీసం మంత్రులకు కూడా సమాచారం ఇవ్వలేదని తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీకి చెందిన పలువురు కీలక నేతలు, మంత్రులు సీఎం నిర్ణయంపై గుర్రుగా ఉన్నారు. ఈ వ్యవహారాన్ని ఢిల్లీలోనే తేల్చుకోవాలని వాళ్లంతా నిర్ణయించి అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్టు తెలిసిందే. హైడ్రాతో సామాన్యులకు ఎలాంటి ప్రయోజనం లేదని ఓ మంత్రి వ్యాఖ్యానించినట్టు తెలిసిందే. హైడ్రా కూల్చివేతల్లో భాగంగా పల్లంరాజు తమ్ముడు ఆనంద్కు చెందిన స్పోర్ట్స్ విలేజ్ ను కూల్చివేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన పల్లంరాజు నేరుగా ఖర్గేను కలిసి ఫిర్యాదు చేశారు. కష్టపడి సంపాదించిన డబ్బులతో తన తమ్ముడు 7 ఎకరాల స్థలంలో స్పోర్ట్స్ విలేజ్ ను ఏర్పాటు చేశారని, కనీసం నోటీసులు ఇవ్వకుండా కూల్చివేయడం బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రులు, సీనియర్ నేతలతో పాటు పల్లంరాజు కూడా ఫిర్యాదు చేయడంతో రేవంత్ పై ఖర్గే తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోందని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. హైడ్రా వంటి కీలక నిర్ణయం తీసుకున్నప్పుడు పార్టీ అధ్యక్షుడిగా తనకు సమాచారం ఎందుకు ఇవ్వలేదని నిలదీసినట్టు తెలిసిందే. రాహుల్ గాంధీకి చెప్పి అనుమతి తీసుకున్నానని రేవంత్ బదులిచ్చినట్టు తెలిసిందే. రేవంత్ మాటలతో ఖర్గే విసిగెత్తి తన పక్కనే ఉన్న పల్లంరాజుతో ఆయన తలతిక్కగా మాట్లాడుతున్నారు, మీ ఆగ్రహాన్ని ట్విట్టర్లో పెట్టండంటూ సూచించినట్టు తెలిసిందే. ఖర్గేను కలిసిన ఫోటోను ట్విట్టర్లో షేర్ చేసిన పల్లంరాజు హైడ్రాతో రేవంత్ ప్రభుత్వం చేసిన విధ్వంసాన్ని ఎండగట్టారు. ఖర్గేతో వివాదాన్ని డైవర్ట్ చేసేందుకు తనకు అనుకూలమైన పత్రికతో దాని అధిపతి రాసే కాలంలో హైడ్రాకు రాహుల్ గాంధీ సపోర్ట్ ఉన్నట్లు రాయించుకున్నారనే ప్రచారం జరుగుతోంది. రేవంత్ రెడ్డి కొన్ని నెలలుగా రాహుల్ గాంధీ అపాయింట్మెంటే దొరకడం లేదని, అలాంటప్పుడు హైడ్రాపై ఆయన అనుమతి ఏ విధంగా తీసుకుంటారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఖర్గేను తప్పుదోవ పట్టించేందుకు రాహుల్ పేరును సీఎం రేవంత్ రెడ్డి ఉపయోగించుకున్నారనే ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యేగా ఉన్న ఓ మీడియా అధిపతి, కీలక మంత్రి, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలకు దగ్గరగా ఉండే మంత్రి టార్గెట్గా హైడ్రాను తీసుకొచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. సదరు మంత్రి షర్మిల సహాయంతో ఢిల్లీలో తన పరపతిని పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారనే అనుమానం రేవంత్ రెడ్డిలో నెలకొందని తెలిసిందే. ఆ మంత్రికి ఆర్థిక బలం, నాడు అధిష్టానంతో దగ్గరగా మెలిగిన నేత రామసహాయం సురేందర్ రెడ్డి కుటుంబంతో బంధుత్వం కూడా ఉంది. మంత్రి తనకు పోటీ అవుతారనే ఉద్దేశం రేవంత్ రెడ్డిలో ఉందని తెలిసిందే. ఆయనను హైడ్రా ద్వారా లొంగ తీసుకోవాలని భావించినట్టు తెలిసిందే. ఇతర పార్టీలకు చెందిన నేతలను భయపెట్టేందుకు హైడ్రాను బూచిగా చూపెడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. చేరితే పార్టీలో చేరండి, లేదంటే హైడ్రా బుల్డోజర్ దూసుకొస్తుందని బెదిరింపులు చేస్తున్నారన్న గుసగుసలు పార్టీలోనే వ్యక్తమవుతాయి. హైడ్రా పేరుతో అక్రమ భవనాలను కూల్చివేయడంపై కాంగ్రెస్ లోనే తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది. ముందుగా బడాబాబుల ఇండ్లపై హైడ్రా బుల్డోజర్ వెళ్లినప్పుడు పెద్దగా ఎవరూ స్పందించలేదు. కానీ ఇది పేదల ఇండ్లపైకి మళ్లడంతో పార్టీ నేతల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. ఇప్పటికే రేవంత్ రెడ్డి ఏకపక్ష నిర్ణయాలు, ప్రభుత్వ పనితీరుతో ప్రజల్లో వ్యతిరేకత నెలకొందని, హైడ్రా వ్యవహారంతో ఇది మరింత పెరిగే ప్రమాదముందని వాళ్లంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. త్వరలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్న పరిస్థితుల్లో హైడ్రా పేరుతో పేదల ఇండ్లను కూల్చితే పార్టీ పరిస్థితి ఏమిటని నేతలు తలలు పట్టుకుంటున్నారట. ఈ నేపథ్యంలో పలువురు మంత్రులు అధిష్టానం వద్ద మొరపెట్టుకుంటున్నట్టు తెలుస్తోంది.